ప్రతి తల్లి, తండ్రి తమ ఇంటి పేరు నిలబెట్టే వారసుడు కావాలని కోరుకుంటారు. భార్య గర్భవతి అని తెలియగానే అబ్బాయే పుట్టాలని కోరుకుంటారు. ఒకవేళ మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితే రెండో కాన్పులోనైనా మగపిల్లవాడు పుట్టాలని గట్టిగా కోరుకుంటారు. అటువంటి టైంలో రెండోసారి అమ్మాయే పుడితే ఆ చిన్నారి ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటుందో సంజిత మహాపాత్రే అందుకు నిదర్శనం. ఒడిశాలోని రూర్కెలా జిల్లాకు చెందిన ఓ పేద కుటుంబంలో పుట్టింది సంజిత మహాపాత్ర. సంజిత కంటే ముందు ఓ పాప పుట్టింది. దీంతో రెండోసారైనా బాబు పుడతాడని అనుకున్న ఆ తల్లిదండ్రులకు సంజిత పుట్టడం పెద్ద షాకింగ్లా అనిపించింది. ఆర్థికంగా భారంగా మారుతుందని తల్లిదండ్రులు ఇద్దరూ సంజితను ఆస్పత్రిలోనే వదిలేద్దామని అనుకున్నారు. కాని సంజిత అక్క మాత్రం తనకు చెల్లెలు కావాలంటూ పట్టుబట్టడంతో మరో దారి లేక చిన్నబిడ్డను ఇంటికి తీసుకుని వెళ్లారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావటంతో సంజిత బాల్యం మొత్తం ఇబ్బందులతోనే గడిచింది. తన తోటి పిల్లల్లాగే తాను కూడా చదువుకుంటాను అని అంటే నిన్ను పెంచడమే ఎక్కువ, ఇంకా మళ్ళీ చదువా? ఆ భారం మేము భరించలేము అని అన్నారు తల్లిదండ్రులు. కాని సంజిత పట్టుబట్టడంతో గవర్నమెంటు పాఠశాలలో వేశారు. అలా 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది. 10వ తరగతిలో మంచి మార్కులు రావటంతో ఓ మంచి కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. ఓసారి తన స్కూల్లో చదువుకుంటున్నప్పుడు తమ గ్రామానికి వచ్చిన కలెక్టర్కి పెద్ద పెద్ద ఆఫీసర్లు సైతం భయపడటం, కలెక్టర్ చెప్పిన అభివృద్ధి పనులు చేయటాన్ని గమనించిన సంజిత తాను కూడా కలెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయింది. అలా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం సంపాదించుకుంది. అలా జాయిన్ అయ్యాక వచ్చిన జీతంతో తల్లిదండ్రులకు వారి గ్రామంలోనే ఇల్లు కట్టుకునేందుకు సాయం చేసింది సంజిత. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క సివిల్స్ కు ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టింది సంజిత. 2 సార్లు సివిల్స్ రాసినా ఫెయిల్ కావటంతో బంధువులంతా నవ్వటం మొదలుపెట్టారు. చేతిలో ఉన్న ఉద్యోగాన్ని సరిగ్గా చేసుకుంటే సరిపోదా? ఎందుకు అత్యాశకు పోవటం? ఈ ఉద్యోగం కూడా లేనివారు ఎందరో ఉన్నారు అంటూ ఉచిత సలహాలు ఇచ్చేవారు. పెళ్లి తర్వాత కుటుంబం ఆర్థికంగా స్థిరపడ్డాక రూరల్కాలాలో ఉద్యోగం మానేసి సివిల్స్ కు ప్రిపేర్ అవుతాను అని భర్తకు చెప్పింది సంజిత. నీకు నచ్చిన దారిలో నువ్వు వెళ్ళు, నీ వెనక నేనుంటాను అంటూ భరోసా ఇచ్చాడు భర్త. అంతే, 2017లో ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కు ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టింది. ఫస్ట్ 2 అటెంప్ట్స్ తర్వాత మరో 2 సార్లు సివిల్స్ రాసింది. ఈ 2 సార్లు కూడా ఫెయిల్ కావటంతో బంధువులంతా నవ్వటం మొదలుపెట్టారు. ఉన్నదీ పోయింది, ఊహించుకునేదీ రాదు అంటూ ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. కాని అవేమీ పట్టించుకోకు, నీ గోలు మీదే దృష్టి పెట్టు అంటూ భర్త సపోర్ట్ చేయటంతో 5వ సారి సివిల్స్ క్రాక్ చేసింది. అలా 2019 యూపీఎస్సీ ఫలితాల్లో 10వ ర్యాంకు సాధించి తను అనుకున్న గోల్ని రీచ్ అయింది సంజిత. అప్పటివరకు ఎగతాళి చేసిన వాళ్ళు సంజిత సక్సెస్ చూసి సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం మహారాష్ట్ర అమరావతిలో జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లక్ష్యం ఎంత పెద్దదైనా సంకల్పం ఉంటే విజయం తప్పక మన సొంతమవుతుందని, అందుకు కొంచెం ఓపిక అవసరమని చెబుతారు సంజిత. సివిల్స్ ఆస్పిరెంట్స్ కు మీరిచ్చే టిప్స్ ఏంటి అని అడిగితే, అక్క తర్వాత మగపిల్లాడు కావాలని అమ్మనాన్నలు కోరుకున్నారు. నేను పుట్టాను. నన్ను చూడగానే అమ్మ ఏడ్చింది. నాన్నేమో విసిరేసి వచ్చేయమన్నారట. కాని అక్క బలవంతంతో పెంచుకోటానికి ఒప్పుకున్నారు. వేసుకునే బట్టల దగ్గర్నుంచి తినే తిండి వరకు వివక్షే. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏడవని రోజులేదు. వీటన్నిటి నుంచి బయటపడటానికి బాగా చదువుకోవాలనుకున్నా. చదివా, సాధించా. చదువు ఒక్కటే లైఫ్ను మార్చుతుంది. కష్టపడి కాదు, ఇష్టపడి చదవండి. మీరు అనుకున్నది రీచ్ అవుతారు. లేటైనా గివప్ చేయకండి అంటూ సలహా ఇస్తారు సంజిత. ఇంత ఇన్స్పిరేషనల్ స్టోరీకి కారణమైన సంజిత అక్క బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లో మేనేజర్గా పనిచేస్తున్నారు. మరి ఈ అక్కా చెల్లెలు గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.